సూపర్ స్టార్ కృష్ణ జయలలిత నటించినటువంటి గూఢచారి 116 దీని గురించి మీకు తెలియని రహస్యాలు సీక్రెట్స్ చెప్పదలుచుకున్నాను. అంటే అభిమానులకి సీనియర్స్కి తెలిసుండొచ్చనుకోండి, నేటి తరం వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. గూఢచారి 116 ఈ సినిమాకి అసలు ప్రేరణ ఏంటంటే డాక్టర్ నో సినిమా చూసిన తర్వాత తెలుగులో కూడా ఇలాంటి సినిమా తీయాలి అని చెప్పేసి నిర్మాత డూండీకి ఆలోచన వచ్చింది తరువుగా ఆయన సుందర్లాల్ నాథా అనే మంచి ఫైనాన్షియర్ వీళ్ళిద్దరూ కలిసి ఆడత చేత కథ రాయించారు. ఆ కథే ఈ గూఢచారి 116. కథ రెడీ అయిపోయింది, అంతా బానే ఉంది. కానీ ఈ సినిమాకి హీరో ఎవరు అన్న దగ్గరే వాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చింది. కారణం ఏంటంటే బాగా ఫేమస్ హీరోయిన్ గనక పెడితే జేమ్స్ బాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది కాబట్టి జేమ్స్ బాండ్ తరహా హీరోకి సీన్ క్యాండ్రీ ఆ రోజు చూసిన డాక్టర్ నో హీరో తరహా ఛాయలుండాలి. అది గనక ఉంటే సినిమా వర్కౌట్ అవుతుంది. అయినా సరే అప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ల సినిమాలోనే పనిచేసినటువంటి కాంతారావు మీద వాళ్ళ దృష్టి పడింది. కాంతారావు మీద దృష్టి పడినా కూడా సుందర్లాల్ నాథా ఇష్టపడలేదు. అప్పటికే ఆయన జానపదాల్లో నటిస్తున్నారు, పైగా వయసు కూడా పెరుగుతోంది, సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. మరి అలాంటి వ్యక్తిని గనక పెట్టుకుంటే ఈ సినిమా ఆడదేమో అని ఆయనకి డౌటు. సరే, నెక్స్ట్ ఆప్షన్ ఏది అనుకున్నప్పుడు వాళ్ళు శోభన్ బాబు పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. అప్పటికే వీరాభిమన్యు సినిమా రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. శోభన్ బాబు చక్కటి మనిషి, స్వరదురూపి, బాగుంటాడు, యాక్టివ్ పర్సన్, అతన్ని తీసుకుంటే తప్పులేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు నిర్ణయించుకుంది కూడా శోభన్ బాబునే. వీరాభిమన్యు కలెక్షన్స్ వాళ్ళకి మంచి విజయాన్ని తీసుకొచ్చాయి. హీరోయిన్ విషయంకొచ్చేటప్పటికి కాంతారావు అనుకున్నప్పుడు రాజశ్రీ అని చెప్పనుకున్నారు. కాంతారావు పక్కకెళ్ళిపోవడంతో రాజశ్రీ కూడా పక్కకెళ్ళిపోయారు. శోభన్ బాబు అనుకున్నప్పుడు కాంచన అనుకున్నారు, ఎందుకంటే వీరాభిమన్యు కాంబినేషన్ అదే కాబట్టి. కాంచనతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే కాంచన అప్పటికే బిజీ అయిపోయారు. కాంచన కాల్ షీట్లు దొరకడమే కష్టంగా ఉంది. మరో పక్కన జయలలిత తమిళనాడులో మంచి బిజీగా ఉన్నారు. ఆవిడైతే జేమ్స్ బాండ్ తరహా సినిమాకి అట్రాక్టివ్గా ఉంటారు, సూట్ అవుతారన్న ఆలోచన వాళ్ళు జయలలిత వైపు ముగ్గు చూపేలా చేసింది. వాళ్ల తల్లి సంధ్య ఆవిడ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. కాకపోతే హీరో ఎవరో అని అడిగితే శోభన్ బాబు అని వీళ్ళు చెప్పారు. ఆవిడ అక్కడే ఒక కండిషన్ పెట్టారు, శోభన్ బాబు అయితే మాత్రం మా అమ్మాయి నటించదు అని. కారణం ఏంటి అని వీళ్ళు అడిగితే సంధ్య హీరోయిన్గా నటిస్తున్నట్టు కాలంలో శోభన్ బాబు చిన్న తరహా వేషాలు వేసేవాళ్లు, సైకిల్ తొక్కుంటూ స్టూడియోల చుట్టూ తిరిగేటువంటి రోజులు అప్పుడు ఈవిడ చూశారు. సో శోభన్ బాబు పక్కన హీరోయిన్గా చేయటానికి తన కూతురు ఆ స్థాయికి సరిపోదన్న భావన వాళ్ళలో ఉంది. కొంచెం వాళ్ళకి అహంకారం కూడా ఎక్కువే అనుకోండి. దాంతో ఆవిడ ఒప్పుకోలేదు. మీరు హీరోని మారిస్తేనే మా అమ్మాయి యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆవిడ కండిషన్ పెట్టారు. జయలలితకి ఎలా ఉంటుందంటే టెండెన్సీ, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో తమిళనాడులో కూడా వీరికి డిమాండ్ ఉంది కాబట్టి ఆ సినిమా గనక రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ కండిషన్కు ఒప్పుకొని శోభన్ బాబుకి గెస్ట్ తరహా రోలు ఇందులో ఇవ్వటం జరిగింది. ఆ విధంగా హీరోగా అవకాశం ఆయనకి తప్పిపోయింది. మరి ఇంకెవరు హీరో అని చెప్పేసి వెతుకుతున్న తరుణంలో డూండి విజయవాడ అలంకార థియేటర్లో తేనె మనసు సినిమా చూశారు. తేనె మనసులో ఇద్దరు హీరోలున్నారు, ఒకళ్ళు కృష్ణ, ఇంకోళ్ళు రామ్మోహన్. కృష్ణ నటన డూండీకి నచ్చింది. ఎక్కడ నచ్చిందంటే ల్యాంబరేటరీ స్కూటర్ మీద వెళుతూ ఒక జీప్ని చేస్తూ జీప్లోకి జంప్ చేసేటువంటి సన్నివేశం ఒకటి ఉంది. అది ఒరిజినల్గా ఆయన చేశారు, అది కనుక్కున్నారు కూడా ఆయన. సో ఇతను స్టంట్స్ బాగా చేస్తున్నాడు, సాహసం ఉంది, ఇతనైతే సరిపోతాడని చెప్పేసి ఆయన నమ్మి ఆయన అప్రోచ్ అయ్యి కృష్ణని ఈ సినిమాలోకి తీసుకురావడం జరిగింది. మరి ఎంతో ఆశ పెట్టుకున్న శోభన్ బాబుకు కూడా ఇందులో ఒక అవకాశం ఇచ్చారు. 116 గూఢచారి చాలా చిన్న తరహా వేషం అయినా సరే అది మంచి అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బాగా నటించారు కూడా. శోభన్ బాబు ఏ విధంగా చిన్న గెస్ట్ రోల్తోనే ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఇది మల్టీ స్టార్ మూవీ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే. అయితే ఇక్కడ అసలు కృష్ణకి గుర్తింపు ఎక్కడొచ్చిందంటే ఒక లాడ్జ్లో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఆ రూమ్ని సెర్చ్ చేయడానికి ఒక బాడీ బిల్డర్ వస్తాడు. ఆ బాడీ బిల్డర్తో తలబడేటువంటి ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్. ఆల్మోస్ట్ హాలీవుడ్ తరహాలో ఈ స్టంట్ని తీశారు. ఈ చిన్న గదిలో చేసినటువంటి ఈ ఫైటు ఆ రోజు తెలుగు టాలీవుడ్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సూపర్ స్టార్గా గుర్తింపు తీసుకొచ్చేలా చేసింది. ఆ తర్వాత అనేక జేమ్స్ బాండ్ సినిమాలు రావటానికి ఇదే ప్లాంట్ కూడా అయింది. అయితే దీనికి ఓపెనింగ్ ఏం చేయాలి అనుకున్నప్పుడు దేవుడి పటాల మీద జనరల్గా ఓపెనింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ దేవుడి మీద తీయాలంటే ఇక్కడ జేమ్స్ బాండ్ సినిమా కదా అవకాశం ఉండదు. అద్దం కూడా
లక్ష్మీదేవికి ప్రతిరూపం. అందుకని వాహిని స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ ఒక అద్దం ముందు నిలబడి రివాల్వర్ లోడ్ చేసినటువంటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సీన్ కూడా అద్భుతంగా వచ్చింది. జేమ్స్ బాండ్గా కృష్ణ అద్భుతంగా ఉన్నాడని నాగిరెడ్డి, చక్రపాణి లాంటి వాళ్ళు కూడా ప్రశంసించారు. ఆ విధంగా ఆ మహోత్సవ్ షాట్ కూడా సక్సెస్ అయింది. ఏ విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమాలోనే మీకు పెన్ కెమెరా అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు పెన్ కెమెరా చాలా పాపులర్ అనుకోండి. అలాగే సిగరెట్ లైటర్ని గనక వెలిగిస్తే బాంబు పేరేటువంటి సన్నివేశం కూడా ఉంది. 1966లో విడుదలైనటువంటి ఈ సినిమాలో ఆధునాతన టెక్నాలజీని చూపించినటువంటి ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. అంటే నిర్మాత డూండీకి దక్కుతుంది, దర్శకుడు మల్లికార్జునరావుకు దక్కుతుంది. అలాంటి సినిమాలో ఆ టెక్నాలజీని ఆ రోజుల్లో చూసిన ప్రేక్షకులు థ్రిల్కి లోనయ్యారు. ఇప్పటికీ కూడా ఆ సినిమా చాలా కొత్త తరహాలో ఉంటుంది. దీన్ని కలర్ గనక చేసి, డిజిటలైజేషన్ గనక చేసి థియేటర్లో గనక రిలీజ్ చేస్తే ఇప్పటికీ చూసే ప్రేక్షకులున్నారు. ఆ తరహాగా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఏదైనా సరే తెలుగు సినిమా రంగంలో మరుపురాని చిత్రం ఏదైనా ఉంది అంటే అది గూఢచారి 116. రివాల్వర్స్ స్టైలిష్గా పట్టుకోవటం, గన్ పేల్చటం, చేజింగులు, ఫైట్సు ఇవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ చాలా అలవాకగా, నేర్పుగా, చాకచక్యంగా, స్టైలిష్గా చేశారు. ఈ సినిమా ఎప్పుడూ కూడా అభిమానులు భద్రంగా గుండెలో పెట్టుకుని చూసుకున్నటువంటి చిత్రం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.